ఇది గ్రీన్ మిర్చి చూడండి, ఒక్కొక్క కాయ ఇంత లావు వచ్చింది. చాలా రోజులైంది నేను వీడియో తీసి. యాక్చువల్లీ మొన్న కూడా మొత్తం కాయలన్నీ కడిగేసిన నేను. ఇది కూడా సేమ్ అండి. ఇది పూత వేసుకుంది. మొన్న అంతా కొంచెం గ్రీన్ పురుగు కొట్టిందని ఆకు మొత్తం కడిగేసిన మొన్న రెయిన్ వచ్చేటప్పుడు. ఇప్పుడు పూత వేసుకొని వస్తుంది. మా బెండి, ఇది బ్రహ్మకమలం, ఇది నేతి బీర అండి. ఇది దీంట్లో బీర, నార్మల్ బీర, నేతి బీర అన్నీ మిక్స్ అయి ఉన్నాయి. ఇది నేతి బీర లాంగ్ది. ఇవేమో ఏమంటారు షార్ట్ నేతి బీర, అదే షార్ట్ బీర. ఇది చూడండి. మా డ్రాగన్ ఫ్రూట్ కూడా చూడండి ఇంకా కింద ఉన్నాయి. సో నెక్స్ట్ మంత్ అయితే ఇదేమో లవంగ బీన్స్, చాలా సీడ్స్కి రెడీ అయిపోయి ఉన్నాయి లవంగ బీన్స్ అంతా. మొత్తం ఇక పందిరి మొత్తం తీసేసామండి నెక్స్ట్ మంత్. అంటే ఈ మంత్ కొంచెం బీర, నేతి బీర కొంచెం పిందెలు వేసుకోవడానికి రెడీ ఉంది. బెండకాయ ఇదేమో సీడ్స్ వదిలేసానండి నేను. ఇంకా అది మీకు అంజీర చెట్టు, అదంతా మందార చెట్టు, అక్కడ చింత చెట్టు, సీతాఫల చెట్టు, పసుపు చెట్టు, వేప చెట్టు, అదంతా అదొక వెరైటీ. అంత పెద్ద చెట్ల అడవి అండి అది, సపరేట్. ఇది ఇంకా చెట్టు చిక్కుడండి. వానలకు వచ్చింది కానీ మళ్ళీ వేరే చెట్టు మొత్తం పోయిండే. ఇది లోపట ఉంది, జర పెరుగుతుంది బాగానే. ఇది మా మల్లె చెట్టు అడవి అండి ఇది మొత్తం. ఇది ఇంకా కాకర కూడా అయిపోయింది కాత మొత్తం. ఇంకా ఇది అల్లం, ఇది మామిడి. మా రౌండ్ గ్రీన్ వంకాయ చూస్తారా, అయ్యో ఆకెత్తితే కాయ కనిపించట్లేదండి. ఇక్కడ పిండి ఉంది, ఇప్పుడిప్పుడే వేసుకుంటుంది పింద. బెండ చూడండి ఇక్కడ, ఇప్పుడు ఈరోజు హార్వెస్ట్ చేసేస్తా. ఇవ్వండి బెండ. ఇదేమో పెద్ద రేగ్గాయ అంటారు కదండి అది. ఇక్కడ ఒక గ్రీన్ చెట్టు కూడా ఉంది. ఇవ్వండి మొత్తం కాయ ఉంది, బట్ ఇంకా కట్ చేయట్లేదు. బెండ కూడా ఉంది ఇక్కడ. ఇవ్వండి ప్రస్తుతానికైతే ఉందండి. ఇది పొట్ల చెట్టు పెరుగుతుంది మళ్ళీ చూడాలి. ఇంకా దీంట్లో టమాటా మెల్లమెల్లగా అంతా క్లీనింగ్ చేయాలనుకుంటున్నాను. ఇక పందిరి మూలంగా నాకు ఈసారి బీర చెట్టు కానీ సోర చెట్టు కానీ చాలా కాపు నష్టం వచ్చేసిందండి. ఇదేమో పోయినసారి కూడా చూపించండి మా జామ చెట్టు, కానీ ఇంకా నేను షూట్లో బిజీ ఉండడం మూలంగా నీళ్లు పోయాక జామకాయలన్నీ ఇదైపోయినాయి. బట్ ఈసారి అలాగా కుదరదు. ఇంకా ఈ చెట్లకైతే చెప్పనే అవసరం లేదండి. అసలు ఎన్ని చెట్లు ఉంటాయో, అసలుకి గింజలు పడ్డాయి అంటే చాలు బోల్డ్ అని చెట్లు వచ్చేస్తాయి. ఇక ప్రస్తుతానికైతే ఇది మాది గ్రేప్ చెట్టు అండి. ఇక పందిరి ఇక్కడ ఇదేమో రెడ్ ఏమంటారు బచ్చలి, రెడ్ బచ్చలి. ఇదేమో బ్లాక్ పసుపు అండి. పెట్టాను బట్ పెట్టగానే బాగానే వచ్చాయి. ఇదంతా బ్లాక్ పసుపు. ఈ టబ్బులో ఎక్కడ పడితే అక్కడ పిచ్చిదానిలాగా పెట్టేశాను అన్నీ. ఇదేమో మా తమల చెట్టు, తమలపాకు చెట్టు, కలకత్తా తమలపాకు అంటారు. సో ఓకే, బోల్డ్ అన్ని బత్తాకాయలు వచ్చాయండి. అసలు మొన్నటి వరకు అయితే వాన నేను పైకి రాకపోయేసరికి కాయలని రాలిపోయి ఆ డ్రమ్ము సందులు అసలు నాకు వెళ్ళడానికి ఛాన్స్ లేదు. బట్ అన్నిట్లో ఇలాగ పడిపోయి ఉన్నాయి. బట్ ఎనీవే ఏరేసాను మొత్తం. ఇవి మా బంతి, 2 వెరైటీస్ ఉన్నాయండి. దీంట్లో కూడా బంతే. ఈరోజు కొంచెం ఇవంతా క్లీనింగ్ చేసాము, గడ్డంతా పీకేసి పిచ్చాకంతా పీకి కట్ చేసి. ఇది తురక బంతి అండి. ఇక్కడ కూడా చెట్టు చిక్కుడు ఉందండి. ఇక డ్రాగన్ ఫ్రూట్ అటు కింద సైడ్ కూడా ఉన్నాయి.